రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ దయ్యాలకు దడవనివాడు. నాగన్నకు చిన్నతనంలోని తల్లి తండ్రి పోయారు. వాడు 20 ఏళ్ల వయసు వాడయ్యే వరకు గ్రామంలోని మోతుబరి రైతుల ఇళ్లల్లో పాలేరుగా పనిచేస్తూ పొట్ట నింపుకున్నాడు. వాడు సహజంగా మంచి తెలివైన వాడు కావడంతో వ్యవసాయపు పనుల్లో నేర్పరి అని పేరు సంపాదించాడు. నాగన్న ఇక తను పెళ్ళాడి ఒక ఇంటివాడు కావాలనుకున్నాడు. కానీ వాడికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు. నువ్వు చూడబోతే పాలేరువి, నీ యజమాని ఇంటి పనుల్లో రాత్రింబవళ్ళు ఒళ్ళు హోనం చేసుకుంటావు. నీకు పిల్లనిస్తే మా పిల్ల ఆలనా పాలనా అయినా చూసేందుకు నీకు తీరుబాటు ఉంటుందా? నువ్వు పాలేరు పని మానేసి ఎవరి పొలమైనా కౌలుకి తీసుకున్నట్టయితే మా పిల్లనిస్తాం అన్నారు ఒకరిద్దరు. వాడు తనకు తెలిసిన పెద్ద రైతుల నుంచి పొలం కౌలుకు తీసుకునే ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యపడలేదు. దానితో వాడికి తను పుట్టిన పెరిగిన గ్రామం మీద, తన బ్రతుకు తీరు మీద యావగింపు కలిగింది. నాగన్న ఒకనాటి ఉదయం గ్రామం వదిలి 3 రోజుల పాటు అడవిదారిన ప్రయాణం చేసి 4వ నాటి ఉదయానికి మరొక గ్రామం చేరాడు. ఆ గ్రామానికి 4 పక్కల పచ్చటి పంట పొలాలున్నవి. అయితే నాగన్న గ్రామంలోకి పోతున్న దారి పక్కన పంట పొలాల మధ్యలో ఒక పెద్ద బీడు పాడుబడిన బావి వాడి కంటబడినాయి. నాగన్న ఆశగా ఆ బీడు పొలం కేసి చూస్తూ, ఇది నాకు కౌలుకిస్తే బంగారం పండించగలననే అనుకుని దారే పోతున్న ఒక మనిషిని ఆపి ఆ బీడెవరిది అడిగాడు. అతను గ్రామంలో ఎత్తుగా ఉన్న ఒక మేడకేసి చేయి చూపి, అందులో ఉండే జమీందారు గారిది అని తన దారిన పోయాడు. నాగన్న జమీందారు దగ్గరకు పోయి తన గురించి చెప్పుకొని, అయ్యా, మీరు సాగు చెయ్యకుండా వదిలిపెట్టిన బీడును నాకు కౌలుకి ఇచ్చారంటే మీ పేరు చెప్పుకొని సుఖంగా బతికిపోతాను అన్నాడు. జమీందారు నవ్వి, అది దయ్యాల బీడు, దాని సంగతి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్లకు తెలుసు. అందులో భయంకరమైన దయ్యాలు చేరాయి. బీడును సాగులోకి తేగల వాళ్లకు సగం బీడు ఉచితంగా ఇస్తానని చాటింపు కూడా వేయించాను. ధైర్యవంతులం అనుకొని రాత్రివేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. కనుక ఆ బీడు జోలికి పోకు అన్నాడు. నాగన్నకు దయ్యాలంటే భయం లేదు. బీట్లో నుంచి దయ్యాలను తరిమేయగలిగితే సగం బీడు తనదవుతుందన్న ఆశతో వాడికి ఎక్కడా లేని తెగింపు వచ్చింది. వాడు జమీందారు ఇంట్లోనే భోజనం చేసి చీకటి పడగానే తన చేతి కర్ర తీసుకొని బీట్లోకి పోయి ఒక పెద్ద చెట్టు బోదెను ఆనుకొని కూర్చున్నాడు. ఒక జామురాత్రి గడిచేసరికి నాగన్న ముందు భయంకరమైన 2 దయ్యాలు ప్రత్యక్షం అయ్యాయి. వాడు చేతికర్రను గట్టిగా గుప్పెట బిగించి పట్టుకొని ఏమాత్రం తొనక్కుండా వాటి ముఖాల్లోకి పరీక్షగా చూశాడు. దయ్యాలు 2 ఒక అడుగు వెనక్కు వేసి, ఆహా, ఏం నీ ధైర్యం? లోగడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూస్తూనే గుడ్లు తేలవేశారు. ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగినాయి. నేనెవరైతే ఏం గాని, పెనుభూతాలు బ్రహ్మరాక్షసులు తిరిగే ఈ భయంకరమైన వేళలో మీరు ఏదో పని కట్టుకొని ఇక్కడికి వచ్చినట్టుంది. మీకేం కావాలి అన్నాడు నాగన్న. వీడు మన తగువ తీర్చగల సమర్థుడిలా ఉన్నాడు అన్నదొక దయ్యం. అవునన్నట్లు రెండో దయ్యం తల ఊపింది. ఈ పాడుబడ్డ బీడుకు మా ఇద్దరిలో ఎవళ్ళో ఒకళ్ళం అన్ని హక్కుభుక్తాల్లో యజమానులం కాదలుచుకున్నాం. ఈనాటి వరకు మేం చేసిన ఘనకార్యాల సంగతి విని మాలో ఎవరు గొప్పో నువ్వు న్యాయంగా తీర్పివ్వాలి. అలా చెయ్యకపోయావో నువ్వు తెల్లవారాక వెళ్ళేది గ్రామంలోని కాదు, ఆ పాడుబడ్డ దిగుడు బావిలోకి అన్నవి దయ్యాలు. అలాగే న్యాయంగా తీర్పిస్తాను. నాకు కావలసింది మీ శక్తి సామర్థ్యాలను గురించిన ప్రత్యక్ష సాక్ష్యం, గతంలో చేసిన ఘనకార్యాల గొడవలు కాదు అన్నాడు నాగన్న. సరే,
ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు అన్నవి దయ్యాలు. నాగన్న తన చేతి కర్రతో ఒక దయ్యం భుజం మీద చిన్నగా కొట్టి, నువ్వు ఈ బీడు మధ్యలో ఒక చక్కటి అందమైన ఇల్లు కట్టాలి. ఆ పని అర్ధరాత్రిలోగా పూర్తి కావాలి అన్నాడు. ఓ అదంత పని అంటూ దయ్యం వెళ్ళిపోయింది. నాగన్న ఈసారి రెండో దయ్యం నడుము మీద తన చేతి కర్రతో చిన్నగా పొడిచి, నీ తోటి దయ్యం ఇల్లు కట్టడం పూర్తి చెయ్యగానే నువ్వు దాని చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేసి లోపల కూరగాయ పాదులు, పూల చెట్లు నాటాలి. ఈ పని తొలికోడి కూసే లోపల పూర్తి కావాలి అన్నాడు. ఇదో లెక్క ఏం నాకు అంటూ రెండో దయ్యం వెళ్ళిపోయింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మొదటి దయ్యం నాగన్న దగ్గరకు వచ్చి, ఇంటి పని పూర్తయింది, నేను గొప్పదాన్నని తీర్పు ఇస్తావు కదా అన్నది. నాగన్న ఒక్క క్షణం ఆగి, అలాగే ఇవ్వాలి మరి, కానీ అలా చేస్తే ఆ రెండో దయ్యం నన్ను బ్రతకనిస్తుందా అన్నాడు. ఆ భయాలేం పెట్టుకోకు, నా వెంటరా, దాన్ని హతం చేసే మార్గం చెప్తాను అంటూ దయ్యం నాగన్నను బీడు చివరికి తీసుకుపోయి ఒక మొక్క చూపించి, దీని వేరు చేతికి కట్టుకో, దీని కాండాన్ని దూపంగా వేశావంటే అది చావడమో లేక కొన్ని ఆమడల దూరం పారిపోవడమో చేస్తుంది అన్నది. సరే, రేపు రాత్రికి రా, తీర్పు నీ పక్షానే ఉంటుంది. ఆ రెండో దాన్ని రేపు రాత్రికి రమ్మంటాను అన్నాడు నాగన్న. తొలికోడి కూసేవేళ రెండో దయ్యం పని పూర్తి చేశానంటూ ఉత్సాహంగా నాగన్న దగ్గరకు వచ్చింది. నాగన్న దాన్ని మెచ్చుకొని తీర్పు దాని పక్షానే ఉంటుందని చెప్పి, మొదటి దయ్యం తనకేమన్నా హాని చేస్తుందేమో అన్నాడు. దయ్యం అతన్ని భయపడవద్దని బీడులో మరొక చివరకు తీసుకుపోయి అక్కడ నేల మీద పాకుతున్న ఒక తీగ మొక్కను చూపి, దీని వేరును చేతికి కట్టుకో, ఆ దయ్యం నీ దగ్గరకు రాగానే దీని ఆకుల్ని నిప్పుల్లో వెయ్యి, ఆ పొగకు అది చావడమో కారడవుల్లో పట్టిపోవడమో చేస్తుంది అన్నది. నాగన్న మొక్క వేరు ఆకులు తీసుకుని దుస్తుల్లో దాచి మొదటి దయ్యానికి చెప్పినట్టే దాన్ని మర్నాటి రాత్రికి రమ్మన్నాడు. తరువాత జమీందారు దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. నాగన్న దయ్యాల బీడులోంచి అసలు ప్రాణాలతో తిరిగి రావడమే జమీందారుకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. నాగన్న దయ్యాలు చెప్పిన వేళ్లను ముంజేతికి కట్టుకొని చీకటి పడగానే ఒక కుంపటి తీసుకొని దయ్యాల బీడులోకి వెళ్ళి చలి కాగుతూ కూర్చున్నాడు. జామురాత్రి గడిచేసరికి దయ్యాలు రెండు ఏమిటి నీ తీర్పు అంటూ నాగన్న దగ్గరికి వచ్చినాయి. వాడు దయ్యాలను మరి కాస్త దగ్గరకు రమ్మని, పగలల్లా న్యాయశాస్త్ర గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను. ఈ బీడు ఇక్కడ ఉన్న మన ముగ్గురిలో శక్తిమంతులైన వాళ్ళదేనని తెలుసుకున్నాను. నేనే శక్తివంతుణ్ణి అంటూ దయ్యాలు చెప్పిన చెట్టు కాండాలని, ఆకుల్ని కుంపటి నిప్పుల్లో వేశాడు. ఆ వెంటనే గుప్పుమంటూ పెద్ద పొగ లేచింది. దయ్యాలు రెండు కీచుమంటూ అదృశ్యమైనాయి. జమీందారు నాగన్న ధైర్యాన్ని మెచ్చుకుని వాడికి బీడులో సగం దానం ఇచ్చాడు. నాగన్న దయ్యాలు కట్టిన ఇంట్లోనే ఉంటూ వ్యవసాయం ప్రారంభించి కొన్నాళ్ళ తరువాత తగిన పిల్లను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?